హాయ్ అండి. మన విక్కీ ఆట చూడండి ఎంత బాగా ఆడతాడో, బాల్ని ఎలా క్యాచ్ చేస్తాడో. దీనికి దెబ్బలు కూడా తగిలించుకుంటాడు పాపం, చాలా గట్టిగా తగులుతుంది. అయినా సరే అస్సలు కేర్ తీసుకోడు, ఎందుకంటే ఆట కంటే ముఖ్యం కాదు అనుకుంటాడు. చూస్తూ ఉండండి ఎంత బాగా ఆడతాడో గేమ్. ఆ బాల్ని పట్టుకుంటాడో. అదిగో దొరికేసింది బాల్. కానీ మళ్ళీ మిస్ అయ్యాడు. మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకు తీస్తున్నామంటే, మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు, సండే వస్తుంది, సరదాగా ఎంజాయ్ చేయాలనే థాట్ ఉంటుంది కదా. అలాంటి పిల్లలకి కుక్కలు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. కుక్కలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, ఎక్కడో ఉంటారో మురుకులు. నిజంగా చెప్పాలంటే ఇష్టం లేని వాళ్ళు అందరినీ అనకూడదు. ఏంటంటే వాళ్ళకు ఉండే థాట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే కుక్క అంటే ఇలా ప్రాబ్లం వస్తుంది, అలా ప్రాబ్లం వస్తుంది అని కొంతమంది అనుకునే రీతిలో కుక్కని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాదులేండి, క్రూరంగా ఉంటారు చాలామంది కుక్క విషయంలో. అలాంటి వాళ్ళని అంటున్నాను. మనసు మంచిదైనా కొంచెం భయం ఉంటుంది కదా చాలామంది. అబ్బా దెబ్బ తగిలేసింది విక్కీకి. అయ్యో చూస్తున్నాడు తగిలిందో లేదో అని, కానీ లేదు. మళ్ళీ యాక్టివ్ అయిపోతాడు గేమ్కి. అలానే అందరినీ అనకూడదు. అంటే మనసులో ఇష్టం ఉంటుంది, కాకపోతే భయం ఉంటుంది కుక్క అన్నది చాలామందికి. కొంతమంది అయితే బాగా ప్రేమగా ఉంటారు కుక్కలంటే. అలా ఇష్టం ఉన్న వాళ్ళకి వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు చాలామంది. అది బాగా పిచ్చి, కుక్క అంటే చాలా ఇష్టం అన్న రేంజ్లో ఉన్న వాళ్ళకి అనమాట. అలాంటి వాళ్ళు విక్కీకి చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. వాళ్ళ విక్కీ గారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఎంత ఇష్టపడుతున్నారో విక్కీని తెలుస్తుంది వాళ్ళ కామెంట్స్ ద్వారా. లైక్ కూడా ఇస్తూ ఉండండి, వాళ్ళని ఇంకా ఇష్టపడుతూ ఉండండి.